మామూలుగా అయితే యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈరోజు 9వ రోజు. 8 రోజులుగా యుద్ధం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ క్షమించమని అడిగింది. మేము యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పింది అన్న వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం, రెండోది ఒకటి జరిగితే ఇంకొకటి జరిగినట్టుగా చెప్పడం, ఇది ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరి మీడియా డామినెంట్గా ఉంటుందో వాళ్ళు తమకు అనుకూలమైన అబద్ధాలని ప్రచారం చేయడం అనేది చేస్తారు. ఇవాళ వరల్డ్లో అమెరికా మీడియా డామినెంట్గా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అమెరికా దగ్గర ఉంటాయి కాబట్టి వాటి అల్గోరిథమ్స్ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా పెడతారు. ఇరాన్కి అనుకూలంగా ఉన్న పోస్టులని అసలు రానివ్వరు, చాలా వాటిని బ్యాన్ చేసేసారు. సో అల్గోరిథం కూడా వాటిని పెద్దగా పంప్ చేయరు, ఏదో పెట్టడం తప్ప ఉండదు. కంప్లీట్గా ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, అంతా కూడా అమెరికా కంట్రోల్లో ఉంది వరల్డ్ వైడ్గా. కాబట్టి మనకు వచ్చే న్యూస్లంతా కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంటాయి. చాలా ఇరాన్కి సంబంధించిన పత్రికలు కావచ్చు, మీడియా కావచ్చు, గూగుల్లో కూడా ఓపెన్ కావు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలా సెట్టింగ్స్ పెట్టేశారు. సో ఇట్లాంటి ఒక నేపథ్యంలో మనకి అర్థం కావాలంటే మనం చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలిస్తే కానీ అర్థం కాదు. సో యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఇరాన్ ప్రెసిడెంటు మసూద్ పెజెస్కియాన్ ఆయన పేరు. ఆయన ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ మధ్య ఏమైందంటే ఖమేనీ తర్వాత మొత్తం ఇరాన్ అఫైర్స్ని గైడ్ చేయడం కోసం, లీడ్ చేయడం కోసం ఒక ముగ్గురితో కూడిన కమిటీ ఏర్పడింది. అది ఇరానియన్ ప్రెసిడెంటు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్, తర్వాత గార్డియన్ కౌన్సిల్ అని ఒక 12 మందితో కూడా ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆ గార్డియన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్, ఈ ముగ్గురు కలిసి లీడర్షిప్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడింది. ఆ లీడర్షిప్ కౌన్సిలే ఇప్పుడు మొత్తాన్ని గైడ్ చేస్తుంది. ఈ లీడర్షిప్ కౌన్సిల్ కిందనే ఐఆర్జీసీ కూడా పనిచేస్తుంది. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనేది ఏదైతే ఉందో అదే ఇప్పుడు యుద్ధాన్ని లీడ్ చేస్తుంది ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ కూడా ఈ లీడర్షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ఇది మామూలుగా అయితే ఉన్న పద్ధతి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ లీడర్షిప్ కౌన్సిల్ తరపున ఎక్కువగా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. సో ఆయన నిన్న స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, మేము గల్ఫ్ కంట్రీస్కి, జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఈ గల్ఫ్ కంట్రీస్కి మేము సారీ చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాళ్ళ సివిలియన్ రెసిడెన్షియల్ ఏరియా ఇలాంటి వాటి మీద అంతా కూడా మా వల్ల నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకి సారీ చెప్తున్నాము. ఇక మీదట మేము దాడులు చేయము అని చెప్పాడు. అయితే దీంట్లో కండిషన్ కూడా చెప్పాడు ఆయన. ఆ కండిషన్ ఏంటంటే, మీరు కానీ అమెరికా బేసులకి కానీ పర్మిషన్లు ఇచ్చి మీ ఎయిర్ స్పేస్ కావచ్చు, మీరు నేవీ స్పేస్ కావచ్చు, మీ భూభాగం కావచ్చు, ఇవి ఉపయోగించుకొని కానీ మా మీద అమెరికా దాడి చేస్తే మేము రిటాలియేట్ చేస్తాము, మీ మీద కూడా దాడులు చేస్తామనేది కూడా ఆయన ప్రకటించాడు. కాకపోతే ఆయన సున్నితంగా చెప్పాడు. వెంటనే ఐఆర్జీసీ కూడా ప్రకటించింది. ఐఆర్జీసీ గట్టిగానే చెప్పింది, మీరు మీ భూభాగాల్ని, మీ స్పేస్ని, మీరు ఈ సముద్రాన్ని మా దాడులకి శత్రువుకి కానీ ఇస్తే మేము మీ మీద దాడి ఖచ్చితంగా చేస్తాం, ఇవ్వకపోతే మేము దాడి చేయము. ఆల్రెడీ 2 కంట్రీస్ ఇవ్వమని చెప్పారు. సో వాళ్ళ మీద మేము దాడులు చేయము, ఇస్తే మాత్రం చేస్తామని చెప్పారు. దానికి తగినట్టే నిన్న బహ్రెయిన్ మీద శాంబాహ్ ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేశారు. అట్లాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. సో వాళ్ళు ఏమి దాడులు ఆపలేదు. క్షమించమని ఎందుకు చెప్పారంటే, వాళ్ళకి తమ వల్ల నష్టం కలిగింది, మీరు మాకు ఫ్రెండ్లీ కంట్రీసే అని చెప్పారు అంతే. అంటే ఒక రకంగా స్ట్రాటజిక్గా చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇరాన్ మీద కోపం వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి స్ట్రాటజిక్గా ప్రకటించారు. ముందు నుంచి కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటే, మా దేశం మీద దాడి చేసే వాళ్ళకి మీరు బేస్లు ఏర్పాటు చేసి మీ భూభాగాల నుంచి, మీ స్పేస్ నుంచి, మీ నేవీ దీని నుంచి, పోర్టుల నుంచి మా మీద దాడి చేస్తున్నప్పుడు మేము రిటాలియేట్ చేస్తున్నాం. మీ మీద ఏమి అగ్రెషన్ కాదు, ఇది మీ మీద దాడి కాదు, ఇది మీరు ఎందుకు ఇచ్చారు అట్లాంటప్పుడు అనేది ఎవరైనా న్యాయమే కదా. ఇప్పుడు మన పక్కింట్లో ఎవడో కూర్చొని, మన ఎనిమి వచ్చి పక్కింట్లో కూర్చొని మన మీద దాడులు చేస్తుంటే మనం వాడిని మాత్రం ఎలా కొట్టగలం? పక్కింటి మీద కూడా చేయాల్సి వస్తుంది దాడి. సో ఇది ఎవరైనా చేసే పనే, అదే ఇరాన్ చేస్తుంది. సో అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది, గల్ఫ్ కంట్రీస్ కూడా. వాళ్ళు ఏంటంటే అదేదో ముందుని వెనక గొయ్యిలాగా ఇటు అమెరికాని ఎదిరించలేరు, వాళ్ళు అమెరికాని పొమ్మని చెప్పలేరు, ఇటు ఇరాన్ని గట్టిగా ఎదిరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ ఎదిరిస్తే ఇరాన్ కూడా దెబ్బ కొడుతుంది. ఇప్పటివరకు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ ఎకానమీలన్నీ కూడా ఒక సేఫ్ హెవెన్ అనే ఒక ఇమేజ్ క్రియేషన్ వల్ల ఇవి బతుకుతున్నాయి. వాళ్ళు యుద్ధాలు వద్దు మనకని
వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఇది వాళ్ళ యుద్ధం కూడా కాదు, వాళ్ళకి ఇరాన్కి ఏమీ యుద్ధ పరిస్థితి ఏమీ లేదు. ఇది అమెరికా యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో వీళ్ళు మధ్యలో ఇరుక్కున్నట్టు, అదే సామెత ఉంది కదా, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ కొట్టినట్టు, వాళ్ళిద్దరి వల్ల వీళ్ళు నలిగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇట్లా అమెరికా బేసిల్ని పొమ్మనేంత ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే చాలా అమెరికన్ పెట్టుబడులు ఉన్నాయి, వీళ్ళు అమెరికాలో పెట్టుబడులు పెట్టున్నారు. అమెరికా బలమైన దేశం, రేపొద్దున ఏం జరిగినా మళ్ళీ అమెరికా నుంచి ఇబ్బంది, ఇది అక్కడ ఉంది. ఇప్పుడు అమెరికా వీళ్ళ బేసుల నుంచి అమెరికా వీళ్ళ మీద అటాక్ ఇరాన్ మీద చేస్తున్నప్పుడు ఇరాన్ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. రెండోది ఏంటంటే ఆ దేశాల్లో షియా పాపులేషన్ కూడా బలంగా ఉంటుంది గల్ఫ్ దేశాల్లో. సో ఆ షియా పాపులేషన్ సహజంగానే ఇరాన్కి అనుకూలంగా ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ గల్ఫ్ దేశాలకు ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళు యుద్ధం ఆపుతామని చెప్పలేదు. ఇంకొకటి కూడా మసూద్ పెజెష్కియాన్ ఈ ప్రెసిడెంట్ ఒక మాట అమెరికాను కూడా హెచ్చరిస్తున్నాడు, మీరు కలలుగానండి మేము సరెండర్ అవుతామనేది మీ కళ, ఆ కళని మీరు గ్రేవ్ వరకు తీసుకెళ్తారు, అంటే మీ సమాధి వరకు కళను తీసుకెళ్తారంటే అర్థం ఏంటి, ఎప్పటికీ మేము సరెండర్ కామని క్లియర్గా చెప్పారు. కాకపోతే ట్రంప్ ఏంటంటే ట్రంప్ కూడా ఒక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు, అదేంటంటే ఇరాన్ సరెండర్ అయిపోయింది, మా దెబ్బకి మేము ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి అది సరెండర్ అయిపోయింది, మేము మొత్తం ధ్వంసం చేసేసాము,